ఈ కాయ పేరు అంగటాన్ని అడిగాను. పేరు అని చెప్పింది. ఇది ఏం పేరు చెప్పింది. అంగటకాడ ఉన్నప్పుడే గాపుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత గాపుకొని ఆడిపోయింది కాయ. అంటే చెప్పినప్పుడు గాపుకం ఉంది, ఇంటికి వచ్చేలేకే గాపుకొని ఆడిపోయింది పేరు. ఎప్పుడు తినలేదు ఈ కాయల్ని. అది మేము ఆ డ్రాగన్ కాయ కొనేటప్పుడు ఈ కాయ కూడా బాగుంటుంది తీసుకొని చెప్పింది. ఈ కేజీ అర కేజీ వచ్చి 50 రూపాయలు ఈ కాయ. చూడండి కాయ ఎలాగుందో. మా కాయే కదా, రెండు కాయలు చూపిస్తున్నాను. మీకు ఏదన్నా తెలుసుంటే ఈ కాయ పేరు కామెంట్ బాక్స్ తెలియపరచండి. ఇప్పుడు మనం దీన్ని కోసుకుందాము. ఎలాగుంటుందో ఒకసారి కోసిన తర్వాత తిని చూద్దాం. కత్తిగడ కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాయలు కొనేటప్పుడు ఇంటికి తెచ్చుకున్నప్పుడు మనం మంచినీళ్ళు వేసి కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, లేదంటే కాయని మనం కట్ చేద్దాము. ఎలాగుంటుందో తిని చూద్దాం. కాయ బాగుంటుంది అని చెప్పింది అంగటామె. తిని చూద్దాం ఎలాగుంటుందో. చూడండి ఫ్రెండ్స్, కాయ బాగుంది ఫ్రెండ్స్. అయితే పుల్లగా ఉంది, తీయంగా పుల్లంగా ఉంది. మరీ పులిపి లేదు, లైట్గా పుల్లంగా తీయంగా ఉంది. బాగుంది కాయ మాత్రం, సూపర్గా ఉన్నది. ఇప్పుడు మనం ఆ కాయలు చూపించాం కదా, మరొక కాయలు మీకు చూపిస్తాము. డ్రాగన్ చూశారు కదా ఫ్రెండ్స్. మేము ఎప్పుడు తినలేదు, తినాలని అనిపించింది మాకు, కొనుక్కున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మూడే అర కేజీ వచ్చి 100 రూపాయలు అంట. మీ పక్క ఎంత ఉంటాయి కానీ రేటు మాకు తెలియదు, కానీ మా పక్క అయితే చాలా రేటుగా ఉన్నాయి. ఎప్పుడు తినలేదు మేము, పిల్లకాయలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడు మేము తినలేదు. అవి ఈరోజు తినాలని అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు తింటున్నారు, తింటే మంచిది అని అంటున్నారు. ఇప్పుడు అంగటాయం కూడా ఇట్లా అమ్మే ఆమె కూడా చాలా మంచిది తింటే, ఈ డ్రాగన్ కాయ తింటే చాలా బాగుంటుంది అని చెప్పింది. అది పెట్టుకున్నాము. దాన్ని బట్టి మేము కొనేవదిని తిని చూద్దాం ఎట్టుండేదో. తినిన తర్వాత నేను మీకు చెప్తాను. మీరు ఇప్పుడు తినుంటే మాకు మీరు కామెంట్లో పెట్టండి. మేమైతే తినలేదు ఇప్పటికీ. కాయ చూస్తే నాకేమో కూర్చొద్దాము. ఎలా కోసేది కూడా తెలియదు మాకు. కొంత తమాషా కోసేస్తారు ఫ్రెండ్స్. ఇదేందో మళ్ళీ తమాషకు వచ్చేస్తుంది. అంటప్పుడు ఇది ఒక్కొక్క కాయ. చూడండి ఫ్రెండ్స్, దానిమ్మకాయ ఉన్నట్టుందా? దానిమ్మకాయ ఇంకా కాస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ముందు బద్దలు కోస్తున్నాను. బద్దలు కోసిన తర్వాత చూద్దాం. హైట్ లోపల నల్లగా విత్తనాలు. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలు లోపల నల్లగా ఉన్నాయి.
చూడు మన ఫ్రెండ్స్ చూడాలి చూడు. సూపర్గా ఉందా, చాలా బాగుంది కాయ. మీరు ఎలాగా తింటారో తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైము తినడము. కాయ బాగుంది. ఈ విత్తనాల గారా మన ఆవు గింజలు మాదిరిగా నోట్లు వేసుకుంటే ఎట్లుంటున్నాయి. ఓయ్ రుచి దగ్గర చూడు మా ప్రేమ్ కుమార్ ఎలా తినేస్తున్నాడో. బాగుంది కాయ మా సూపర్గా ఉంది. మరొక ద్రాక్షకాయలు కూడా తెచ్చున్నాము. ద్రాక్షకాయలు కూడా చూపిస్తాము. మీరు మా ఇంటి చూస్తూనే ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ద్రాక్ష చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ద్రాక్ష. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. చాలా శుద్ధంగా నీట్గా ఉండే ద్రాక్ష, నల్ల ద్రాక్ష. ఇలాంటి ద్రాక్ష పేరు ఇంకోటి కూడా ఉంది. దాని పేరు ఏం పేరు అంటే తెల్ల ద్రాక్ష. ఇది నల్ల ద్రాక్ష. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిన్నె వేసుకొని అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. దేనికే నీళ్ళు పోస్తారు అంటారు కదా, మనం కడుక్కోవాలి. కడుక్కుంటేనే తినాలి. పరిశుభ్రంగా కడుక్కోవాలి శుద్ధంగా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగుందో ద్రాక్ష. ఈ ద్రాక్ష చూస్తుంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. మీరు విన్నరో వినలేదు కానీ నేను మాత్రం వినున్నా. ఎందుకంటే ఈ నల్ల ద్రాక్ష అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ద్రాక్ష చెట్టు వల్లే ఫలించే తీగల వల్లే ఉండండి అని రాయబడి ఉంది. ఎందుకంటే తోట యెహోవా ఆయనై ఉన్నాడని, ద్రాక్షవల్లి క్రీస్తై ఉన్నాడని, తీగులు మనమై ఉన్నామని రాయబడింది. అంటే తోట యెహోవా ఆయనై ఉన్నాడంట, ద్రాక్షవల్లి క్రీస్తై ఉన్నాడంట, తీగులు మనమై ఉన్నాడంట. ఎందుకంటే ఆ మాట అంటే మనం ఆ ద్రాక్ష చెట్టుకి మనం ఆయనకి అంటబడిన తీగల వల్లే ఉండాలంట. అంటే ఆ ద్రాక్ష చెట్టుకి అతుక్కునే తీగల వల్లే, ఫలించే తీగల వల్లే ఉండాలని బైబిల్లో రాయబడి ఉంది. ఇంకోటి ఏంటంటే తన స్వరూపంలో తన పోలుకు చొప్పున మనల్ని ఆయన సృష్టించుకున్నాడు అని రాయబడి ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని నా స్వరూపంలో నా పోలుకు చొప్పున నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను అని ఆయన చెప్పాడు. అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేర్చుకున్నాడని రాయబడి ఉంది. అంటే మనం ఎలాగున్నామో 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 2 చెవులు, 2 కాళ్ళు ఎలాగున్నాం మనం, అలాగనే మన దేవుడైన యెహోవా అలాగున్నాడని అని అర్థం. నా స్వరూపంలో నా పోలుకు చొప్పున మిమ్మల్ని నేను మిమ్మల్ని చేశాను అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉందని మనం కొన్ని తన స్వరూపంలో తన పోలుకు చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి
ఆయనకి నచ్చినట్టుగా మన ఈ భూమి మీద జీవించాలి. అలా జీవించకుండా మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే ఆయనకి ఎంత బాధ వేస్తాం. ఇప్పుడు మన బిడ్డగాడు అంతే, మన కుమారుడు మన కుమార్తె అయినా మన మాట వినకుండా లోకసారిగా జీవిస్తే మనకి ఎంత బాధ వేస్తుందో, అలాగే పరలోక తండ్రి కూడా అంత బాధ. అది బట్టి ఏమంటాడంటే క్రీస్తు, మీరు నాకు అంటగట్టి తీగలు వాళ్ళే ఫలించడి అని చెప్పాడు. అలా ఫలించకపోతే కట్ చేసేస్తాడంట. ఆ తీగలు ఫలించకపోతే కొన్ని తీగలు ఏం చేస్తా కట్ చేస్తాడంట. అంటే దానికి అర్థం ఏంటంటే రేపు మన పరలోకానికి పోయినప్పుడు, అయ్యా నేను నీ బిడ్డను కాదా అని అన్నప్పుడు మన ఈ లోకంలో ఫలించే తీగ వల్లే ఉంటే ఆయన బిడ్డగా మనల్ని సేకరిస్తాడంట. లేదు ఈ లోకంలో ఆయనలో ఫలించే తీగ వల్లే నువ్వైనా నేనైనా ఫలించకపోతే నీ ఎవరువో నేను ఎరగను వెళ్ళిపో అని అంటాడు. ఏమంటాడంట, నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటాడంట. అట్లా మనం ఎలాగ ఉండాలంటే తన స్వరూపులో నువ్వు నేను మనం సృష్టించబడిన కాకపోతే ఆయన చిత్తప్రకారం భూలోకంలో మనం జీవించాలి. మనం ఎలాగా తల్లిదండ్రులు మనం ఎలాగా మన బిడ్డలు మన ఇష్టప్రకారంగా జీవించాలి అని మనం ఎలా కోరుకుంటామో అలాగే తండ్రి కూడా అలా కోరుకుంటాడు. అలాగా ఫలించే ద్రాక్ష తీగల వల్లే మనం కలిగి ఉండాలి. ఇప్పుడు పండు తిని చూస్తాను. ఎలాగుందంటే పుల్లంగా తీయంగా ఉంది. మీరు 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 తిని చూసే ఉంటారు. ఈ ద్రాక్ష ఈ నల్ల ద్రాక్ష అని మీరు తిని ఉంటారు. ఎలా ఉంటుందంటే పుల్లంగా తీయంగా ఉంటుంది. అలాగే మనం లోకంలో ప్రతి ఒక్కరికి ఎలాగ ఉండాలంటే మనం ప్రతి ఒక్కరికి మనం పనికి ఇచ్చేవారుగా మనం కలిగి ఉండాలి. క్రీస్తుకి అంటగట్టి తీగ వల్లే ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం ఉపాయం మిగిల్చేవారుగా ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో వారిని నడిపించే ద్రాక్ష పండు వల్లే ఉండాలి. మనం తీయంగా లోకానికి తీయంగా ఉండాలి. ఈ ఈడి మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరొక వీడియో కలుసుకుందాం. బాయ్.